మీ నాయకుడు కూడా ఏం తగ్గకుండా మాట్లాడారు, అంతే లెవెల్ లో మాట్లాడారు. నువ్వు గోకితే దానికి మొల్లమైతే రాయాలి కదా, ఇచ్చిగాడైతే రాయాలి కదా. అరే ఒకరు తప్పు చేస్తుంది ఇంకో నాయకుడు. నీకు గజ్జి పుట్టింది, గజ్జి పుడితే మందు రాయాలా వద్దా? మందు రాసినాం. మాటకు మాట ఉంటుంది అంతే. నేను మాట్లాడితే నేను తిట్లు తినడానికి ఇంకా 1947లో ఉన్నామా మనం? 2025లో ఉన్నాం. సో ఎందుకు ఈటల రాజేందర్ ఈ తరహాలో మీ రేవంత్ రెడ్డి పైన కామెంట్ చేస్తున్నారు? నన్ను అడిగే కన్నా ఆయన అడిగితే బాగుంటది. నేను అన్నిటికన్నా నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పటిదాకా పొద్దున్న నుంచి మాట్లాడినా, నిన్న నుంచి మాట్లాడినా, ఇప్పుడు మళ్ళీ నువ్వు రాముగా అడుగుతున్నావు కాబట్టి నీకు కూడా మళ్ళీ అదే సమాధానం చెప్తున్నా. వాళ్ళ దగ్గర 5-6 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళ ఇంటి పెట్ట బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యలు, ఇంటి అంటే బీజేపీ వర్గంలో జరిగేటటువంటి సమస్యల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పోదామంటే టీఆర్ఎస్ లో దిక్కు లేదు, బీఆర్ఎస్ గా మారినందుకు ఆడెవరు ఈయన డేకలిపోతే యజమాని అని బయటికి వస్తేవి, నీకు యజమాని కాదు నువ్వు కూలోనివి అని బయటికి దొబ్బిరాలు. ఆడికి పోదామంటే ఆడ ఎంట్రీ డోర్ క్లోజ్ అయింది. సరే ఇప్పుడు బీజేపీలో ఉందామంటే అధ్యక్ష పదవికి ఏదో ముంగల్కి వస్తున్నావు అని వాళ్ళందరూ తన్నులు తంతున్నారు వెనకలకి. ఇటు అరవింద్ ఒక గ్రూపు, అటు రాజాసింగ్ ఒక గ్రూపు, ఇటు బండి సంజయ్ ఒక గ్రూపు, అటు కిషన్ రెడ్డిది ఒక గ్రూపు, ఈయనది 5వ గ్రూపు. ఇట్లా 5 గ్రూపులు వాళ్ళు కొట్లాడుకొని అదేమంటారు గల్లా గల్లా పట్టుకొని బయటకు వచ్చి బట్టలు చింపుకున్నట్టు ఉన్నది వీళ్ళది. వీళ్ళు వాళ్ళ మీద ప్రెస్టేషన్ అంతా రేవంత్ రెడ్డి మీద తీసుకున్నాడు. నువ్వు అధ్యక్షుడు కావాలంటే రేవంత్ రెడ్డిని తిడితే నువ్వు అధ్యక్షుడు అవుతావా?